విజన్కు బడ్జెట్లో కేటాయింపులు, కోర్ ప్యూర్ రేర్కు భారీగా నిధులు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సర్కార్ బడ్జెట్లో అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని భావిస్తున్నది. మరోవైపు ఈ నెలాఖరులో మొదలైందే ఈ నెలాఖరులో లేదంటే వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుందని చెప్పేసి చూస్తాం. విజన్ 47 చెప్పేసి మాట్లాడుతారు కదా. ఫస్ట్ ఇప్పుడు బతకనీకే ఇబ్బంది ఉంది కదా, ఇప్పుడు ఉద్యోగాలు లేక బతకాలి కదా, వీటి కోసం ఫస్ట్ మీరు నిధులు కేటాయించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రత్యేక కమిటీలు కేటాయించి ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగస్తులకు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వండి. ఫస్ట్ తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకు అనుగుణంగా 2026-27 బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని భావిస్తున్నది. అందుకోసం వివిధ శాఖలు సాధించాల్సిన ప్రగతి అనుకూలంగా ఫండ్స్ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి నుంచి ప్రతి ఏటా విజన్ 2040 విజన్ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ టార్గెట్గా అభివృద్ధి నమూనా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఔటర్ రింగ్ రోడ్డు, లోపల ప్రాంతాన్ని కోర్ అర్బన్ ఏరియా రీజనల్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని పేరీ అర్బన్ ఎకానమీ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ప్యూర్ అంట. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాన్ని రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ అని చెప్పేసి రేర్గా విభజించారు. ఈ 3 ప్రాంతాల్లో సాధించాల్సిన ప్రగతి కోసం బడ్జెట్ రూపకల్పన చేయాలని సీఎం అధికారులకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ నెల 12 నుంచి వరుసగా వారం రోజుల పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క బడ్జెట్ ప్రిపరేషన్ మీటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నారు. ఒక్కో రోజు 2-3 శాఖలతో సమావేశం కానున్నారు. వాస్తవానికి బడ్జెట్ ప్రిపరేషన్ మీటింగ్స్ను మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు పూర్తి చేయాలని భావించారు. కానీ మంత్రులు తమకు అప్పగించిన పార్లమెంట్ సెగ్మెంట్లో మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉండడంతో సమావేశాలు వాయిదా వేశారట. అంటే వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కన పెడతారు. అర్థమైందా? ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ పార్టీ అవసరాల కోసం వాళ్ళు ఏదైతే ఏమంటా ఉన్నారు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేయాల్సిన సమావేశాలను తర్వాత చేస్తూ ఉన్నారు, పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఎన్నికలే ముఖ్యం. ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఫ్యూచర్ మన రాష్ట్రం అభివృద్ధి, బడ్జెట్, ఈ బొంగు బోషాడం ఇవేం అవసరం లేదు వాళ్ళకు, ఇవేం అవసరం లేదు. వాళ్ళ ఎన్నికలు వాళ్ళ సెగ్మెంట్లో ఉన్నారంట. ఇలా నేనేమంటా ఉన్నా, నా డిమాండ్ ఏంటంటే ఏదైతే ప్రచారానికి వెళ్తూ ఉన్నారో మంత్రులు వాళ్ళకు ప్రోటోకాల్ తీసేయాలి. సీఎం కూడా ప్రోటోకాల్ తీసేయాలి. ఎన్నికల ప్రచారం అంటే వ్యక్తిగతం, అది వాళ్ళ పార్టీ అవసరం. పార్టీ అవసరానికి పోయే వాళ్ళకు ప్రోటోకాల్ ఎందుకు? ప్రోటోకాల్ వాళ్ళు ప్రజా సమస్యలపైన, ప్రజల కోసం మాట్లాడినప్పుడు, ప్రజల సమస్యలపైన లేదంటే అధికారుల కోసం పోయినప్పుడు ప్రోటోకాల్ ఇచ్చిన దానికో సింగారము, ప్రజాధనం వృధా అవుతుంది కదా. దానికి వాళ్ళు పోతూ ఉంటే వెహికల్స్ అప్పుడు రోడ్ల మీద పార్టీ ప్రచారానికి పోయేటానికి ఎందుకు ఇంత సెక్యూరిటీ ఇచ్చుడు? సావని చంపుతారా ప్రజలు? ఓట్లాడు నీకే వాళ్ళు పోయేది, ఉగ్రవాదుల దగ్గరికి పోతలేరుగా. వాళ్లకు ప్రోటోకాల్ ఇచ్చుకుంటా దాన్ని ల్యాగ్ చేసుకుంటా ఏదో అది చేస్తారు. ఉగాదిలోపు బడ్జెట్ ఆమోదమంట. నేను ఫ్యూచర్ సిటీకి వీళ్ళు పెడతా ఉన్నారు కదా ఇంత డబ్బు, రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు కదా, దానికి ఎందుకు ఇంకా బడ్జెట్ రిలీజ్ చేయట్లేదు? అసలు రిలీజ్ చేసిన డబ్బులు ఎంతవరకు వాళ్ళు ఖర్చు చేసేది అది చెప్పాలి కదా. ఉగాది మార్చి 19 లోపు బడ్జెట్ సమావేశాలు ముగిసే విధంగా అసెంబ్లీని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసం ఈ నెల ఖర్చు లేదా మార్చి మొదటి వారంలో బడ్జెట్ స్పెషల్ ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాల్లో టాక్ ఉంది. ఈ నెల 26 లేదా 27 తేదీలో గవర్నర్ ప్రసంగంతో సమావేశాలను ప్రారంభించి మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశం పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ కుదరకపోతే మార్చి 6వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నదట. ఇక మరి ఇది ముచ్చట. మంత్రులకు ప్రోటోకాల్ తీసేయాలి. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే మంత్రులకు ప్రోటోకాల్ తీసేయాలి. ప్రోటోకాల్ తీసేసి ఏమైతే అంటే ఈ గొప్పలకు ఓడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, పబ్లిక్లకు పోయినప్పుడు పబ్లిక్తో మాట్లాడే విధంగానే మాట్లాడతారు. ఈ అనవసరమైన మాటలు మాట్లాడి వాళ్ళ గొప్పలకు పోయి ఇలా రాష్ట్ర ఖజానాను ఆగం చేసే పరిస్థితి ఉండదు.